ఈ ఆటకి ఇది వస్తుందా? యాక్చువల్గా డేటా అయిపోయింది సార్, కొంచెం హాట్స్పాట్ ఉంటే ఇస్తారా? కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. మేము ఇక్కడ కట్రా వేసుకొని కూర్చున్నాం. అలా వాళ్ళు నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. 80 రోజులు జరుపుకునే సంబరం. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. సంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటి ఇచ్చుకోండి సాబ్, తప్పదు సాబ్. మహాకుంభమేళ మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. 8 గంటలు తెగాలి, రక్తం చెందాలి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సూపర్ గా ఉందండి. తమరు తాలూకండి. చనిపోయిన రోజున వాడు వచ్చి కొరిగి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసేది. ఎమోషనల్ గా ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. మీ లోపలికి దూరిపోద్ది. బ్రో ఏడిపించేశారు బ్రో మొత్తం. రెడీ అయిపోయింది తమ్ముళ్ళు. నేను ఆల్రెడీ 4-5 బస్తాలు పేపర్లకు ఆర్డర్ ఇచ్చా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం. సనాతన హైందవ ధర్మం. పోతారు, మొత్తం పోతారు. బ్యాటరీ మోటార్ పెడితే దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్న, నమ్మలేకపోతున్నాను అన్న. How dare you disturb my God's order? చాలు చాలు, ఈ మాత్రం చాలు. ఒకటే మాట, కల్ట్ మాసొచ్చినాం. ఇప్పటి వరకు ప్రపంచ పటంలో ఉన్న దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు. భారత్ మాతాకి. ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు. ఎందుకు భయపడాలి మేము? మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. అఖండ తాండవం ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇది నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ట్రైలర్ కాదు, సర్జికల్ స్ట్రైక్ అంట. సర్జికల్ స్ట్రైక్ అంటే మీ అందరికీ తెలుసు. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు చావాలా. నిజంగా అవుట్ ఆఫ్ ది సిలబస్ దాటిపోయింది. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. సనాతన ధర్మాన్ని హైలైట్ చేస్తూ, కుంభమేళాన్ని చూపిస్తూ, వామ్మో ఒక ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. హర్రర్ మూవీని తెరకెక్కించేటటువంటి ప్రయత్నం బోయపాటి సీన్ చేస్తుంటా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి హర్రర్ మూవీని తెరకెక్కించేటటువంటి ప్రయత్నం బోయపాటి సీన్ చేస్తుంటా. అయితే ముందు క్లియర్ గా ట్రైలర్ చూద్దాం, ఆ తర్వాత దీనికి కంప్లీట్ బ్రేక్ డౌన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అర్థమైంది. ఒక్కొక్కరు కూడా దేవుని నమ్ముతారు, ఏదో ఒక రకంగా దేవుని నమ్ముతూనే ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని నమ్ముతారు, కానీ అందరు నమ్మేది ఆ దేవుని అనమాట.
ఒక్కొక్కరు కూడా దేవుని నమ్ముతారు, ఏదో ఒక రకంగా దేవుని నమ్ముతూనే ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని నమ్ముతారు, కానీ అందరు నమ్మేది ఆ దేవుని అనమాట. పడకు ఊకోయిక సార్, నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. మనం ఈ 2025లో జరిగినటువంటి మోషన్ నాకు బాగా ఇంట్రెస్ట్ తెప్పించింది. కుంభమేళానే, మోనాలిసా కూడా అక్కడ ఫేమస్ అయింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? తపస్సు చేసుకుంటున్నా పక్క నుండి క్రొకోడైల్ వెళ్తాం చూడండి, క్రొకోడైల్ కూడా ఆయన ఏం పేకలేదు, ఎందుకంటే ఆయన అతీతుడు రా ఉంగాస్ అని చెప్పి మనకు చెప్పడం. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? అమ్మన్ గారు మ్యూజిక్ అయితే కుక్కని కొట్టినట్టు కొట్టేసాడు భయ్యా. ఇవిడే బాలకృష్ణ అబ్బబ్బో ఒక్కొక్కరికి పంచదాయలాగా అయితే నాకైతే కింద కారిపోయింది. అరే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. మీసాలు తిప్పుకొని చెప్తున్నాం బాలయ్య బాబు గారు, మీ మీసాలకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నారు, మేము కూడా అంతే చూసుకుంటాం. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.